శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా ఈ వారం అంతా తులారాశి వారు చాలా బిజీగా వ్యాపార సంబంధించిన విషయాల్లో గడపడం జరుగుతూ ఉంటుంది. వీరికి కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంటుంది. చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే భాగ్యాధిపతి బుధుడు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్న ప్రతిభకు తగిన గుర్తింపు రావడం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. జాతకుడు ఇతరుల మీద ఆధారపడకుండా తన యొక్క అదృష్టాన్ని పరీక్షించే విధంగా ఏవో కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ తులారాశి వారు అటు సినిమా రంగం, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, రాజకీయాల్లో ఉండడం జరుగుతుంటుంది. అటువంటి వారికి పెద్ద ప్రాజెక్టులు లాంటివి రావడం వల్ల చాలా బిజీగా గడుపుతారు. కొంతమంది సహాయకులను కూడా ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసుకొని మీ వ్యాపారాన్ని లేదంటే మీ సంస్థని అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి సపోర్ట్ చేస్తూనే ధనస్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రుడు, మరి అష్టమాధిపతిగా శుక్రుడు ధనస్థాన సంచారం అన్నది ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే మీరు ఎవరితోన్నా జాయింట్ వ్యాపారం చేస్తుంటే ఆ పార్ట్నర్ సహకరించవచ్చు, లేదంటే మీ భర్త లేదంటే మీ భార్య సహకరించవచ్చు. ఏదైనా మీకు పరిచయం ఉన్నటువంటి అధికార హోదా కలిగినటువంటి స్త్రీలు కూడా మీతో కలిసి ఏదైనా ఒప్పందం చేసుకొని దానికి తగు విధంగా మీకు ధనాన్ని సమకూర్చడం, అలాగే మీ యొక్క కార్యక్రమాల్లో సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా లాభాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థానంలో ఆత్మకారకుడిగా రవి ధనస్థాన సంచారం వల్ల ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. మీరైనా ప్రభుత్వ రుణం కోసం, లోన్ కోసం, అంటే ఏదో బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, ప్రభుత్వ సబ్సిడీ కోసం ప్రయత్నం చేస్తున్నాం, లేదంటే రాజకీయ నాయకుల సహకారం ఆశిస్తున్నాం, కంప్లీట్గా అవి నెరవేరే అవకాశం ఉంది. ఏదో ఒక కార్యక్రమంలో మీ కుటుంబంలో జరిగే ఒక వేడుకలో, ఫంక్షన్లో అధికారులను మీరు ఆహ్వానించి వారితో ఇటువంటి ఒప్పందాలు చేసుకొని ఒక అగ్రిమెంట్కి రావడం కూడా జరుగుతుంటుంది. అలాగే ఈ పార్టీలు, ఫంక్షన్లు ఏర్పాటు విషయంలో కూడా జాతకుడు చాలా బిజీగా ఈ వారం అంతా గడిపే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా కుజుడు సప్తమాధిపతిగా కుజుడు ధనస్థాన సంచారం వల్ల మీ యొక్క కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో సొంత మనుషులే విభేదించినప్పుడు కూడా చివరికి వారు కూడా మిమ్మల్ని ఏదో విధంగా కోఆపరేట్ చేసే అవకాశం ఉంది. కానీ గట్టి పోటీ మీ దగ్గర వారి నుంచి, బంధువుల నుంచి ఎదురయ్యే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఒక పక్క సహాయం చేస్తూనే మిమ్మల్ని వారు విమర్శించడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు కొంత ఓర్పుతో, సహనంతో వారితో కఠినంగా వ్యవహరించగా, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడకుండా కొద్దిగా లౌక్యంగా మాట్లాడి మీ సమస్యని సాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే రాశి ఉన్నటువంటి కుజుడు రాశి అందు ఉన్నటువంటి బుధుడు మీకు అటువంటి లౌక్యాన్ని, సమయస్ఫూర్తిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వారంలో ప్రధాన మార్పు ఇంకోటి ఏంటంటే మనకి ప్రస్తుతం దశమ స్థాన సంచారంలో ఉన్నటువంటి గురువు మరి తిరిగి 9వ స్థానంలోకి సంచరించడం వల్ల చాలా వరకు విదేశ అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులు గతంలో చేసిన ప్రయత్నాలు, ఆగిపోయిన ప్రయత్నాలు, విదేశ ప్రయత్నాలు తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. ఎవరైతే తులారాశిలో, తులా లగ్నంలో ఉన్నవాళ్ళు ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తున్నారో వారు డిసెంబర్ 5 నుంచి ప్రయత్నం చేస్తే ఇంచుమించుగా వారి ప్రయత్నాలు రాబోయే ఒక 5-6 నెలల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. గురువు భాగ్యస్థానంలోకి రావడం ఇదంతా ఈ రాశి వారికి చాలా వరకు కొన్ని నూతన ప్రయత్నాలు, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంతమంది ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం లాంటి కార్యక్రమాల్లో కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. కొన్ని కొత్త అలవాట్లు, కొత్త ఆలోచనలు ఉంటాయి. ఎక్కువగా ఏదో ఒక దైవాన్ని ఆశ్రయించి ఆ దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. పెద్దల ఆశీస్సులు, దైవం యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. అలాగే కామన్గా 6వ స్థానంలో శని భగవానుడు మన తులారాశి వారికి అటు రాజకీయ రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఏదైనా అంటే ఉద్యోగంలో ఉన్నా కూడా కంప్లీట్గా మీ యొక్క సర్వీస్తో ఇతరులని సంతృప్తిపరుస్తారు.
ఉద్యోగ విషయాల్లో కొద్దిగా స్లో డెవలప్మెంట్ ఉన్నప్పుడు కూడా చాలా హార్డ్ వర్క్తో అందరి మనల్ని అందుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి కొత్తగా ఎడ్యుకేషన్ పూర్తయిన వాళ్ళకి, దూర ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఈ సమయంలో చాలా వరకు ఇంచుమించుగా డిసెంబర్ 5 తర్వాత తులారాశి వారికి, తులారాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి, అది విదేశంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అది అంత పెద్ద అవకాశం అయితే రాదు, ఒక సాధారణ స్థాయి ఉద్యోగం లాంటిది రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మీరు ప్రయత్నం చేసి కొన్ని వదిలేసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు శని భగవానుడు కూడా రుజుమార్గంలో 6వ స్థానంలో ఉండడం వల్ల కన్ఫర్మ్గా మీరు గతంలో ప్రయత్నం చేసినటువంటి ఉద్యోగం రావడం వల్ల చాలా వరకు అది మీ యొక్క అవసరాలకి చాలా వరకు సహాయపడే అవకాశం ఉంది. అయితే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఈ స్పెక్యులేషను, జోదం, పేకాట, బెట్టింగ్లకి మాత్రం 100% దూరంగా ఉంటే మంచిది. స్వస్తి. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల, శుక్రుడు బలహీనం అవడం వల్ల ఈ శుక్ర మౌఢం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ, ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది, మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది, చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు, పన్నులు గట్రా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ, జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల, ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పూలు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వీలు ఉంటే అన్ని అటుకులు, బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, తల్లి గారిని, అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.